హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ స్టోరీ, సూపర్ హిట్ నవల తులసి దళంలోని సెకండ్ పార్ట్ ని ఇప్పుడు మనం వినేసేద్దాం. బ్రాహ్మణ్ జేబులోంచి బోతద్దం తీసి జాగ్రత్తగా చదవసాగాడు. పూర్తయ్యేసరికి అతడి ముఖమంతా చెమటలు పట్టాయి. గ్రాండ్ ఇయర్స్ ప్యాక్ట్, బ్రాహ్మణ్ అన్నాడు. ఏంటది? శ్రీధర్ అడిగాడు. గ్రాండ్ ఇయర్స్ ప్యాక్ట్ అంటే డాక్టర్ పాస్టస్ గురించి నువ్వు చదవలేదా అని బ్రాహ్మణ్ అడిగాడు. లేదే అన్నాడు శ్రీధర్. బతికున్నప్పుడు సైతాన్ని ఆశ్రయిస్తే క్షుద్రమైన విద్యలన్నీ అలవడతాయి. దాంతో సర్వ సౌఖ్యాలు అనుభవించవచ్చు. అయితే ఇందులో ఇంకో క్లాస్ ప్రకారం ఆ వ్యక్తి తన మరణానంతరం తన ఆత్మని, శరీరాన్ని దయ్యానికి అర్పించాలి. చాలా బాధాకరమైన చర్య అది. ఆ అగ్రిమెంట్నే గ్రాండ్ ఇయర్స్ ప్యాక్ట్ అంటారు. ఇది అదే అన్నాడు బ్రాహ్మణ్. ఏం రాసుంది అందులో? బ్రాహ్మణ్ వెంటనే చదవసాగాడు. నేను నమ్మిన సైతాన్ ప్రమాణంగా ఈ పత్రాన్ని వ్రాస్తున్నాను. నేను బతుకున్నంత కాలం నాకు సకల ఐశ్వర్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నా ఈ శరీరాన్ని నేనీ క్షణం నుంచి సైతానికి అర్పిస్తున్నాను. నేను బ్రతుకున్నంత కాలం ప్రజలలో దేవుడి పట్ల నమ్మకం పోగొట్టడానికే ప్రయత్నిస్తాను. నా ఆత్మ, నా శరీరం దయ్యానివే. ఎన్ని వేల సంవత్సరాలైనా నా శరీరాన్ని భద్రపరిచే బాధ్యత దయ్యం తీసుకుంటోంది. నా ఆత్మ డెవిల్ సేవలో గడుపుతోంది. ఇది నా రక్తంతో రాసిచ్చిన అగ్రిమెంట్. అబ్రహం 2040 BC. దాని కింద జే అబ్రహం జననం, మరణం తేదీలు వేసి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి శవం. ఉద్వేగంతో బ్రాహ్మణ్ అన్నాడు. ఇన్నాళ్లకి మన కంటపడింది. ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన. శవాన్ని దయ్యం ఎంత భద్రంగా రక్షించిందో చూశావా శ్రీధర్? అతడి కళ్ళు మెరుస్తున్నాయి. అంతలో అనూహ్యమైన భయం అతడి మొహంలో ప్రతిబింబించింది. ఈ శవాన్ని మనం బయటకు తీసాం, మనకేమీ ప్రమాదం లేదు కదా అడిగాడు. శ్రీధర్ మాట్లాడలేదు. గ్రాండ్ ఇయర్స్ ప్యాక్ట్ వైపు చూస్తున్నాడు. తన శరీరాల్ని, ఆత్మల్ని క్షుద్ర దేవతలకి అర్పించుకొని జీవితాంతం సైతానికి సేవ చేసిన వాళ్ల గురించి అతడు ఎక్కడో చదివాడు. కాని ఇది వాస్తవం అంటే నమ్మటం కుదరటం లేదు. 2200 సంవత్సరాల క్రితం నాటి శవం ఇది. తనకి అర్పితమైన శరీరాన్ని సైతాన్ రక్షిస్తుందా? ఇంతకాలం అలానే రక్షిస్తూ వచ్చిందా? శ్రీధర్ అడిగాడు. ఇప్పుడేం చేద్దాం? ప్రభుత్వానికి చెప్పాలి. రేపు వార్తాపత్రికలంతా ఇదే వార్త. కాని దానికన్నా ముందు అతడు ఆగి అన్నాడు. మనం శాంతి చేయించుకోవాలి. ఈ శవం వల్ల మనకేం అరిష్టం రాకుండా. శ్రీధర్ అతడి వైపు సూటిగా చూశాడు. బ్రాహ్మణ్, నువ్వు ఇంజనీర్వి అయినా ఈ అరిష్టాల పట్ల, శాంతుల పట్ల నమ్మకం ఉందా? నీ ఎదురుగానే కనపడుతోంది కదా నిదర్శనం అన్నాడు బ్రాహ్మణ్. శ్రీధర్ మాట్లాడలేదు. జీబు వైపు నడిచాడు. వెనుకే బ్రాహ్మణ్ వస్తూ, నేను ఊళ్ళోకొస్తాను అన్నాడు. అతని కంఠంలో టెన్షన్ని గుర్తించాడు శ్రీధర్. స్టీరింగ్ దగ్గర శ్రీధర్ పక్కనే అతడు కూర్చున్నాడు. జీప్ స్టార్ట్ చేయబోతూ ఉంటే అతనన్నాడు, 240 BC అంటే మై గాడ్, ఇన్ని సంవత్సరాలు. శ్రీధర్ మెదడులో ఏదో తలుక్కున మెరిసింది. ఇగ్నిషన్ ఆఫ్ చేసి, ఏది ఆ తోలుముక్క అన్నాడు. బ్రాహ్మణ్ ఇచ్చాడు. అతడు దానివైపు ఓ క్షణం చూసి బిగ్గరగా నవ్వసాగాడు. నిమిషం తర్వాత నవ్వాపుకొని, మై డియర్ అబ్రకదబ్రా, మనల్నెవరో ఘోరంగా ఫూల్స్ని చేయడానికి ప్రయత్నించారు బ్రదర్ అన్నాడు. బ్రాహ్మణ్ అర్థం కానట్లు చూశాడు. ఈ అబ్రహం అనేవాడు ఎప్పుడు చనిపోయాడు? 240 BC అని చెప్పాడు బ్రాహ్మణ్. క్రీస్తు పుట్టకముందు చనిపోయిన వాడికి బిఫోర్ క్రీస్తు అన్న విషయం ఎలా తెలిసింది? క్రీస్తు శకం అన్నది క్రీస్తుతో ప్రారంభమైంది కదా. శ్రీధర్ చెప్తున్నది అర్థం కాగానే అబ్రకదబ్ర మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అని అడిగాడు. ఏ, ఇంకా అనుమానంగా ఉందా అన్నాడు శ్రీధర్. నా ఉద్దేశంలో ఈ శవాన్ని పాతిపెట్టి 25 సంవత్సరాలు కూడా అయ్యుండదు. ఏవో కెమికల్స్ పూసి ఉంచారు. అయితే నీలాంటి వాళ్ల కళ్ళ పడగానే ఇంక ప్రపంచమంతా అలజడే కదా. పెద్ద పెద్ద రీసెర్చులు, దయ్యాల మీద చర్చలు. అసలు నీలాంటి వాళ్ళుండబట్టే ఈ దయ్యాల గురించి ప్రచారం చేసేవాళ్లు బతుకుతున్నారన్నది నిర్వివాదాంశం.
వాడు కొంచెం ఫూలిష్గా ప్రవర్తించబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఈరోజు నువ్వు కనుక్కున్న శవం తాలూకు కథ చిలువలు పలువలుగా ప్రపంచమంతా పాకిపోయేది కదా. ఇంత సులభంగా అతడు చెప్పేది నమ్మాలంటే అబ్రకదబ్రకి ఏదోలా ఉంది. ఎదురు వాదించడానికి ఏదో అనబోయాడు. ఇంకేం వాదించకు, నాకు టైం అయింది. ఆ చెక్క పెట్టని పక్కనే ఇంకో చోట పాతి పెట్టించు, నేను వెళ్తున్నాను. ఏమన్నావు నువ్వు? గ్రాండియర్స్ ప్యాక్టో దాన్ని కిరసనాయిల్ పోయించి తగలబెట్టు. అతడు నవ్వి జీప్ స్టార్ట్ చేశాడు. అబ్రకదబ్రా అటే చూస్తూ నిలబడ్డాడు. జీపు దుమ్ము రేపుకుంటూ సాగిపోయింది. పెట్టెలో శవం మాత్రం అలానే ఉంది, నిశ్శబ్దంగా శూన్యంలోకి చూస్తూ. తూర్పు ఎర్రబడింది. ప్రత్యూషపు లేత కిరణం ఒకటి ఎత్తైన చెట్ల మధ్య కొద్దిగా సందు చేసుకుని ఆ భవనపు పురాతనమైన గోడల మీద ప్రతిబింబిస్తుంది. అప్పుడే లేచిన పక్షులు హడావిడిగా అరుస్తూ తిండి కోసం బయలుదేరటానికి అప్రమత్తమవుతున్నాయి. ముందున్న తోటలో పక్షుల కలకలం లోపల గదిలోకి లీలగా వినిపిస్తోంది. శ్రీధర్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ టైం చూశాడు. 6:15. ఉత్తిష్ట నర శార్దూలాం. గాలిలో శారద కంఠం అలలుగా వినిపిస్తోంది. లేచి స్లిప్పర్స్ తొడుక్కొని నైట్ గౌన్ సర్దుకుంటూ పూజ గదిలోకి వచ్చాడు. గుమ్మం లోపలికి అడుగుపెట్టి అలాగే నిలబడిపోయాడు. వెనుక నుంచి ఆమె జడ మందాకినిలా ఉంది. కిటికీలోంచి వస్తున్న పిల్ల తెమ్మరకి ఆమె ముంగురులు లీలగా కదులుతున్నాయి. ఆమె కనులు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఆమె మొహంలో నిశ్శబ్దం, మూసిన కనురెప్పల్లో నైర్మల్యం. అతడు ఆ తదాత్మ్యతకి విచలితుడై అలాగే నిలబడి ఉండిపోయాడు. దేవుడున్నాడా లేదా అన్నది వేరే విషయం. నైర్మల్యం ఉంది, పవిత్రత ఉంది, నమ్మకం ఈ రెండిటినీ ఇస్తుంది. ఆమె పూజ ముగించి వెనుక నుంచి పడుతున్న నీడని గమనించి అయ్యో అంటూ వెనుదిరిగి స్నానం చేయకుండా పూజ గదిలోకి వచ్చేశారా అంటూ అంతలోనే అతడి చెప్పుల్ని చూసి మరింత కంగారుపడి ఆ చెప్పులతోనే లోపలికి అంటూ లేచింది. అతడు బయటకు అడుగులేస్తూ మరి నువ్వురా బయటకి అన్నాడు. స్నానం చేయండి, ప్రసాదం తీసుకుందరుగాని. ప్రసాదం ఇస్తే స్నానం చేస్తాను నవ్వాడతను. ఆమె చిరుకోపంతో వయసు పెరుగుతున్న కొద్దీ ఏమిటి చిన్నతనపు చేష్టలు అంది. వయసు పెరిగిందా? ఏం పెరిగింది? ఐ హ్యావ్ నాట్ ఇట్ బికమ్ ఏ ఫాదర్ అన్నాడు. ఆమె మొహం క్షణంలో 1000 వంతు వాడిపోయింది. దాన్ని బయట కనపడనీయకుండా నవ్వుతూ అయితేనేం మన పెళ్ళై 8 సంవత్సరాలైంది అంది. వయసు శరీరాన్ని కాలాన్ని బట్టి పెరగదు, మనసును బట్టి ఉంటుంది. ఆ కోణంలో ఐఎమ్ వెరీ యంగ్. నువ్వే ఇలా పూజలు వ్రతాలు చేసి ముసల్దాన్వైపోతున్నావు అన్నాడతను. ముసల్దాన్నైపోతే ఇంకో పెళ్లి చేసుకుని ఆమె మాట మధ్యలోనే ఆపుచేసి కెవ్వున అరిచింది. శ్రీధర్ శారద చెవిని మరింతగా మెలిపెడుతూ ఏది మళ్ళీ అను అన్నాడు. చెప్పులు చెప్పులు పూజ గది అందామే అక్కడ్నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. బయటికెళ్ళండి అతడామెని వదిలేస్తూ. వెళ్ళాలిలే, కొంచెం సేపు ఉంటే పూజ గది పడగ్గదయ్యేటట్టు ఉంది, తెల్లవారుజామునే అంటూ బయటకొచ్చేశాడు. తెల్లవారుజామా 7 అయింది అంది ఆమె అతడితో పాటే బయటకొస్తూ. తొందరగా స్నానం చేసి దేవుడి ముందు నిలబడి లెంపలేసుకోండి, పొద్దున్నే పూజ గదిని అపవిత్రం చేసేశారు అంది శారద. అతడు అమాయకంగా దేవుని విగ్రహం వైపు తిరిగి సకల చరాచర సృష్టిస్థితి లయకారుడా, నీ ముందు సృష్టి కార్యం గురించి మాట్లాడడం అపవిత్రం ఎలా అవుతుందయ్యా అన్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. అది అతడి కనబడితే మరింత ప్రమాదం జరుగుతుందని. చాలు దేవుడితో అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అంది లోపలికి వెళ్ళిపోతూ. శారదా అన్నాడు. ఆమె ఆగిద్ది. దేవుడున్నాడంటావా? ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో తాండవించింది. ఆమెకెందుకో ఆ ప్రశ్న అపశృతిలా వినిపించింది. తన అలజడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ నవ్వి ఆ అనుమానం మీకెందుకొచ్చింది అంది. నాకెప్పుడూ కనపడలేదులే అందుకని. దేవుడు వెనుకుండే మనల్ని ఆడిస్తున్నాడండి. అతన్ని భక్తితో పూజిస్తే మనకే లోటు చేయడు. నీకే లోటు చేయలేదా అడిగాడతను. ఆమె అతడి దగ్గరగా వచ్చి అతడి వైపు ఆప్యాయంగా చూసింది. ఈ దేవుణ్ణి నాకిచ్చి ఆ దేవుడు నాకే లోటు చేయలేదండి అంది శారద. శ్రీధర్ నవ్వాడు. ఇన్ని పూజలు చేస్తున్నావు కదా, మరి నీ కడుపున ఒక నలుసుని పడేయడేం అడిగాడు శ్రీధర్.
మన మీద ఇంకా దయ రాలేదేమోనండి. అతడు చిలిపిగా నవ్వి, పిల్లలు పుట్టడానికి దేవుడి దయ ఒక్కటే సరిపోతే ఇక మేమంతా ఎందుకు అన్నాడు. మేము అన్న పదాన్ని నొక్కి పలుకుతూ ఆమె కోపంగా అంది. సరే అయితే పందెం కాస్తున్నట్టు అన్నాడు. నువ్వు దేవుణ్ణి ఇంకా భక్తితో ప్రార్థించు. రేపే నేను వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటాను. పాపనెలా పుట్టిస్తాడో చూద్దాం అన్నాడు. ఆమె చిగురుటాకులా వణికిపోయి అతడి నోటిని చేత్తో మూస్తూ, అంత మాట అనకండి, తదాస్తు దేవతలుంటారు అంది ఆందోళనగా. అతడు తేలిగ్గా నవ్వేశాడు. గడియారం 7 కొట్టింది. శారద శ్రీధర్లకి పిల్లలు పుడతారా? ముందు ముందు కథ ఎలాంటి మలుపులు తిరుగుతోందో తెలుసుకోవాలంటే తులసీదళం పార్ట్ 3 తప్పకుండా వినాల్సిందే. స్టే ట్యూన్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అంతేకాకుండా మీకేదైనా స్టోరీ వినాలని అనిపిస్తే తప్పకుండా దాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.